ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మీకు పట్టులో అలాగే ఫ్యాన్సీలో ఉన్న స్పెషల్ కలెక్షన్ శారీస్ ని అలాగే ప్రజ్ఞా శారీస్ లో మనకి 1000 రూపీస్ కి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ ఆఫర్ శారీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండ్ స్పెషల్ వెరైటీస్ కూడా. మరి ఈ ఆఫర్స్ ని వినియోగించుకోవాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ పై ఓ లుక్ చేద్దాం. ఎవ్రీ వెనస్డే ప్రజ్ఞా సారీస్ లో మనం ఆల్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ తరచుగా చూస్తూ వస్తున్నాం కదా. మరి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఉన్నాయో ఆ సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సంక్రాంతి పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజ్ఞా సారీస్ లో 1000 రూపీస్ కే బోల్డ్ అండ్ వెరైటీస్ ఆఫర్స్ కలెక్షన్స్ ఉన్నాయండి. అవి కూడా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఈ అవకాశం వినియోగం చేసుకోండి. మరి ఈ ఆఫర్ వచ్చేసి మనకి సంక్రాంతి వరకు మాత్రమే అవైలబుల్ లో ఉంది. మరి ఈ రోజు వచ్చేసి ఎలాంటి కలెక్షన్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, మరి యూఎస్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? మనం ఫ్యాన్సీలో పట్టు లాంటి వెడ్డింగ్ పర్పస్ అన్ని ఆల్మోస్ట్ పెట్టుబడులు కాంచి అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఈ రోజు కలెక్షన్స్ పై చూద్దాం. ఫస్ట్ సారీ ఇది వచ్చేసి మనకు ఇక్కత్ స్టైల్ తీసుకున్నామండి. వావ్, ఇక్కత్లో వచ్చేసి మనకు బోర్డర్స్ మాక్సిమం మనకు ప్లైన్ గా అలా ఇస్తూ ఉంటారు కదా, డిజైన్స్ అనేది ఆల్మోస్ట్ వస్తూ ఉంటాయి. దీంట్లో చూసినట్లయితే మనకు మళ్ళీ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. బాటిల్ గ్రీన్ మీద అంతా కూడా మనకు పింక్ ఆర్ రెడ్ కలర్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ గా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకు మాక్సిమం ఇటు సైడ్స్ మాత్రం బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా. దీంట్లో ఏంటంటే మనకు నీళ్ళ నుంచి మనకు 2 బోర్డర్స్ వచ్చాక మళ్ళీ మనకు కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇది కూడా ఏంటంటే మనకు డైమండ్ డిజైన్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే మంచి మనకు ట్రెడిషనల్ లుక్ గా ఇచ్చారు. సారీ అంతా మనకి ఇక్కడ నుంచి హాఫ్ పార్ట్ అంతా కూడా మనకు బాటిల్ గ్రీన్ ఇచ్చేస్తారు. సారీ మొత్తం ఇలానే వస్తుందండి. పైన మనం షోల్డర్ పార్ట్ ఏదైతే చూసామో అదే బార్డర్ అనేది కింద కూడా రన్ అవుతూ వస్తుంది మనకు. ఓకే, సేమ్ మనకు పళ్ళలో చూసినట్లయితే సారీ అంతా కూడా మనకు ప్లైన్ గా తీసుకున్నాం కదండి. పళ్ళ పాటు వచ్చేసి మనకు చాలా రిచ్ గా తీసుకున్నాం అనమాట. ఈ ఇక్కత డిజైన్ అనేది చాలా హెవీగా చాలా రిచ్ లుక్ తోటి తీసుకున్నాము. అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ మనకు పళ్ళ ఏదైతే చూస్తున్నామో అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా డిఫరెంట్ స్టైల్ అనేది ఇక్కత్ స్టైల్లోనే చాలా బాగుంది. మనకి పట్టులోనే మధ్యలో అంత ప్లేన్ ఇచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ అనేది బాగా. ఎంత ఉంటుంది కాస్ట్? అంటే మనకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉందండి. 6950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. వెరీ నైస్ వ్యూయర్స్. ప్రతి ఒక్కరి వార్డ్రోబ్ లో ఉండాల్సిన శారీ వచ్చేసి ఇక్కత్ శారీ. మనకి ఇదంతా కూడా మనకి స్పెషల్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ ఉంది. శారీ కాస్ట్ ఓన్లీ 6950 ఓన్లీ. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూ బేబీ పింక్ తీసుకుంటాం. మాక్సిమం మనకు కూల్ కలర్స్ లో తీసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇక్కత్ అంటేనే కొంచెం మనకు డార్క్ షేడ్స్ లో తీసుకుంటూ ఉంటాం కదా. దీంట్లో కొంచెం మనం లైట్ షేడ్స్ లోనే మనం కూల్ కలర్స్ అనేది తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే కూడా బోర్డర్ వచ్చేసి మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారనమాట, లైట్ బేబీ పింక్ తోటి. దీంట్లో కూడా మనకు బోర్డర్ చూసినట్లయితే డైమండ్ షేప్ లోనే మనకు క్రాస్ లైన్స్ లాగా బోర్డర్ అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కూడా ఇక్కత్ డిజైన్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ మీద మనకు పింక్ ఆర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మొత్తం అంతా కూడా ఇక్కత్ డిజైన్. సో ఇంతకు ముందు సారీ ప్లెయిన్ ఇచ్చారు, ఇదంతా ఫుల్ ఇక్కత్. అవునండి, హాఫ్ వర్క్ ఇలా ఇస్తారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. బోర్డర్ వచ్చేసి కింద బోర్డర్ కొంచెం మనకు బ్రోడ్ గా బోర్డర్ తీసుకున్నాం. దాంట్లో కూడా మనకి అంతా కూడా డైమండ్ డిజైన్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మళ్ళీ మనకు పికాక్ డిజైన్ అనేది మనకు 2 పికాక్స్ మనకు డిఫరెంట్ స్టైల్లో క్రీమ్ కలర్ మీద పింక్ కి మనకు క్రీమ్ అనేది చాలా రేర్ గా ఇస్తూ ఉంటారు. అదనేది మనకు ప్రింటెడ్ చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చారు. దానిపై నుంచి అంతా కూడా బోర్డర్ కూడా రన్ అవుతూ వచ్చింది. సేమ్ మనకి ఎగ్జాక్ట్ కింద ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే హాఫ్ వర్క్ ఇలా ఇచ్చారనమాట. సారీ మొత్తం లైట్ వెయిట్ గా ఉంది. అవునండి, పళ్ళ పాటు చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఇక్కత్లా అంటే మనకు ట్రెడిషనల్ లుక్ తో ఇస్తుంటాం కదా, దీంట్లో కూడా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. పళ్ళ పాటు అంతా కూడా మనకు బ్లూ కలర్ అండ్ క్రీమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది పళ్ళలో హైలైట్ చేస్తాం. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లైన్ గా తీసుకుంటారండి. ప్లైన్ గా ఇచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్స్ అనేది మనకు 3 బోర్డర్స్ ఇచ్చారనమాట. అంటే డిఫరెంట్ గా మనం ప్యాటర్న్ చేయించుకున్నా బాగుంటుంది, లేదన్నా కొంచెం వర్క్ అలా చేయించుకుంటే కూడా చాలా హైలైట్ ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 10,500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ కోట వస్తుందండి. హ్యాండ్లూమ్ కోట మనకు సిల్క్ సారీలోనే వస్తుంది అనమాట. సిల్క్ కోట బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ తీసుకుంటారు అనమాట. సారీ అంతా కూడా మధ్యలో అంతా కూడా మనకు కచ్ వర్క్ అనేది మాటి వర్క్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. కచ్ వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ తోటి మొత్తం అంతా కూడా కచ్ వర్క్ ఇచ్చేసి పికాక్స్ అనేది కూడా మనకు డిఫరెంట్ స్టైల్ గ్రీన్
గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది ఇప్పుడు బాగా మనకు రేర్ గా నడుస్తుంది. ఆ కాంబినేషన్ తోటే మనకు పీకాక్స్ అంతా తీసుకున్నారు అనమాట. ఫిల్లింగ్ అంతా ఈ స్టెమ్స్ కి అంతా కూడా మనకు ఎల్లో కలర్ తోటి ఇచ్చేసారు అనమాట. స్టెమ్స్ బర్డ్స్ లీవ్స్ అంతా కూడా మనకు డిఫరెంట్ గా ఇచ్చేసారు. కింద బోర్డర్ అనేది కొంచెం మనకు బ్రాడ్ గా, పైన వచ్చేసి చాలా మనకు 1/2 ఇంచ్ వరకు ఇంచ్ బోర్డర్ లో ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకు ఒక 3 ఇంచెస్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు పింక్ కలర్ మీద. ఓకే, సారీ మొత్తం ఇలాగే ఉంటుంది. సారీ మొత్తం ఇలానే వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు చేంజ్ అవుతుంది అనమాట. ఫ్రిల్స్ లో వచ్చేసి మళ్ళీ మనకు నీ లెంత్ వరకు మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. పింక్ కలర్ మీద సేమ్ అదే వర్క్ అనేది రన్ అవుతూ వస్తుంది. ఓకే, బట్ కాంట్రాస్ట్ ఎల్లో తీసుకున్నారు, గ్రీన్ పికాక్స్ ఇచ్చేసారు. సో సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి. ఫుల్ సారీ అంతా. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నారు. సారీ అంతా కూడా మనం 2 షేడ్స్ యూజ్ చేస్తాం కదా, బ్లౌజ్ కి మాత్రం మనకు సేమ్ ఒకే కలర్ తోటే మనకు కంటిన్యూగా ఇస్తారు అనమాట. హ్యాండ్స్ కూడా బోర్డర్ ఇచ్చేసారు. సిల్క్ కోట అంటే ఫెస్టివల్ వస్తుంది కాబట్టి గ్రాండ్ కలెక్షన్, అంటే హ్యాండ్లూమ్ కోట బాగుంటుంది, లైట్ వెయిట్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3200 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. 3200 రూపీస్ ఈ సారీ కాస్ట్. కలర్స్ ఉంటాయి మరి? కలర్స్ కూడా 4-5 కలర్స్. ఓకే, 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లాక్ లో తీసుకున్నాం. మాక్సిమం మనకి ఇక్కత్లు అనేటప్పటికి డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాము. బోర్డర్స్ అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే యాంటిక్ షేడ్ లోనే మనకు 2 షేడ్స్ మనకి బోర్డర్స్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి చిన్న లైన్స్ లాగా కంటిన్యూ చేస్తూ వచ్చారు అనమాట. సారీ అంతా కానీ మిడిల్ అంతా కూడా మళ్ళీ మనకు ప్లైన్ గా కాకుండా ఇక్కత్ డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ ఫ్లవర్ స్టైల్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి సారీ మొత్తం మనకు హాఫ్ వరకు ఇలా వస్తుంది. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు దర్బార్ బోర్డర్ తీసుకున్నాం అనమాట. దర్బార్ బోర్డర్ లో కూడా ఏంటంటే డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసాము. దర్బార్ బోర్డర్ ఇస్తూ కూడా మనకు టిష్యూ ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా ఇక్కత్ డిజైన్ అనేది మనకి మంచిగా బ్రైట్ గా వెల్వెట్ అవుతూ మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. దాని నుంచి కూడా మళ్ళీ మనం చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్లోనే మనకు బోర్డర్ పైన అంతా కూడా టెంపుల్స్ అనేది రన్ అవుతూ వచ్చాయి. ఎల్లో కలర్ మీద టెంపుల్స్ అనేది మనకు రన్ అవుతూ వచ్చాయి అనమాట. పళ్ళ పార్ట్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు మొత్తం అంతా కూడా ట్రెడిషనల్ లుక్ తీసుకున్నాం అనమాట. మొత్తం అంతా కూడా ఆంటిక్ టెంపుల్ స్టైల్లోనే మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసాము. ఇదైతే మనకు కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనకు హాఫ్ వరకు మనకు టిష్యూ అనేది యాడ్ చేశారు, హాఫ్ నుంచి మనకు ప్లైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు బ్యాక్ అలాగే స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వర్క్ కూడా అవసరం లేదు. హ్యాండ్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కత్లో వెరైటీస్ అన్ని కూడా లేటెస్ట్ వెరైటీస్ ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాము. మరి కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 5950 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది 10,000 అలా ఉంటుందని. బిఫోర్ సారీ కూడా చూసాం, బట్ వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఆల్ వెరైటీస్ పైన మనకి డిస్కౌంట్ కూడా ఉందండి. డిస్కౌంట్ పోని ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5950 రూపీస్ ఓన్లీ. ఇలాంటి ప్రైస్ లో ఇంకా డిస్కౌంట్ సారీస్ సో మెనీ సారీస్ ఉన్నాయి. అలాగే వచ్చేసి ప్రజ్ఞా సారీస్ లో 1000 రూపీస్ కి సంక్రాంతి పండుగ సందర్భంగా మనకి కొన్ని ఆఫర్స్ కలెక్షన్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి విజిట్ చేయండి. డిషు నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్. ఇది వచ్చేసి మనకు లెనిన్ పట్టులో వస్తుందండి. ఇదంతా కూడా మనకు పికాక్ బ్లూ తీసుకుంటారు అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లూ కలర్ అంతా కూడా మనకు పై బోర్డు చూసినట్లయితే డ్రాప్ డిజైన్ అనేది మనకు అడ్డంగా మనకు స్టెప్ బై స్టెప్ చేశారు అన్నమాట. డ్రాప్ డిజైన్ అంతా కూడా 3 లైన్స్ లాగా కంటిన్యూ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా బ్లూ కలర్ మీద గోల్డెన్ తోటి కాపర్ గోల్డ్. ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు వేవ్ డిజైన్ మనకు క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేస్తూ మధ్యలో అంతా కూడా స్టెమ్స్ మన ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ గా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారండి. కింద బోర్డర్ అనేది మనకు గ్రాండ్ గా తీసుకున్నాం. మొత్తం అంతా కూడా స్కర్ట్ బోర్డర్ స్టైల్ ఇచ్చారు. పైన ఏదైతే షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ రన్ అవుతుంది. దాని పైన నుంచి అంతా కూడా మనకు స్కర్ట్ వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. ఒక బంచ్ అనేది మనకు కొంచెం బ్రాడ్ గా తీసుకుని దీని నుంచి మళ్ళీ మనకు క్రీపర్ డిజైన్ అంతా కూడా కంటిన్యూగా ఇచ్చారనమాట. పళ్ళ పార్ట్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు సేమ్ ఇటు సైడ్ అటు సైడ్ మనకు షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ అనేది రన్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చేసారనమాట. గోల్డ్ తోటి కాపర్ గోల్డ్ మీద. బ్లౌజ్ కూడా మనం వర్క్ చేసుకోవాల్సిన పని లేదండి. ఏంటంటే మనకు గోల్డెన్ లైన్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. దీంట్లో కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసారు అనమాట. గోల్డ్ లైన్స్ అనేది కూడా డిఫరెంట్ గా మనకు డిజైన్ చేశారు. ఇందులో కూడా మనకు లెనిన్ పట్టు అండి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి, మళ్ళీ బోర్డర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. వీటిలో కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది.
7,000 కే మనకి ఈ సారీ అవైలబుల్. నైస్ వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,950 రూపీస్ ఓన్లీ. ఇలాంటి ఫ్యాబ్రిక్ లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది కూడా మనకు లెనిన్ పట్టులోని ఇది ఒక డిఫరెంట్ స్టైల్. మనకి ఏంటంటే ఆల్ ఓవర్ చూసాం కదా, ఇది వచ్చేసి మనకు బుటీలో తీసుకున్నాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం మనకి రేర్ గా వస్తూ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అనేది కొంచెం మనకి రేర్ కాంబినేషన్ లో దొరుకుతూ ఉంటుంది అనమాట. బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే కాపర్ జరీ మీద అంతా కూడా ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే డిఫరెంట్ గా మనకు ఫ్లవర్స్ అనేది చాలా మనకు క్యూట్ గా రెడీ చేస్తారు అనమాట. డిఫరెంట్ గా ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డ్ ఇలా అనేది ఫ్లవర్ వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే ఒకటి మనకి లోటస్ బ్రాడ్ గా ఇచ్చారు, ఇంకో లోటస్ మనకు స్మాల్ గా ఇచ్చారు, లీఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట. డిఫరెంట్ స్టైల్ బోర్డర్ మీద అంతా కూడా హైలైట్ చేస్తారు. అవునండి, మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ ఇలానే డిఫరెంట్ స్టైల్ లో వస్తుంది అనమాట. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా ఆరెంజ్ కలర్ తోటి పళ్ళ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ తీసుకుంటుంది అనమాట. దాంట్లో కూడా మనకు ఒక లీఫ్ డిజైన్ లాగా, దాంట్లో అంతా మళ్ళీ మనకు సిల్వర్ కలర్ తోటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తము ట్రీ సిస్టమ్స్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది యాడ్ చేశారు. రైట్, బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ తోటి కాంట్రాస్ట్ ఇచ్చేసారు. దీంట్లో కానీ మనం కొంచెం ప్యారెట్ గ్రీన్ అలా కానీ మిక్స్ చేసి డిజైనర్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6,400 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. yes వ్యూయర్స్ చూస్తున్నా కదా, పట్టు కలెక్షన్స్ చూస్తున్నాము. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,400 రూపీస్ ఓన్లీ ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు జూట్ అనేది డిఫరెంట్ స్టైల్ వచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకు ఫిల్లింగ్ ఏంటంటే మిర్రర్ తోటి రెడ్ కలర్ ఫిల్లింగ్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకు క్రాస్ లైన్స్ లాగా మనకు కంటిన్యూ ఇచ్చారు అనమాట. ఒకటి వచ్చేసి క్రాస్ లైన్, మళ్ళీ డైమండ్, మళ్ళీ క్రాస్ లైన్, ఇట్లా ఆల్రెడీ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుందండి. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మళ్ళీ మనకి కలంకారీ అనేది పాచ్ స్టైల్లో తీసుకున్నారనమాట. పళ్ళ పాట్ అంతా కూడా హైలైట్ గా మనకు పాచెస్ అనేది మనకి ఇలానే రన్ చేస్తూ వచ్చారు కలంకారీ తోటి. దాని మధ్యలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ మిర్రర్ తోటి ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ తోటి మనకు బౌల్స్ అనేది కంటిన్యూ ఇచ్చారనమాట. చిన్న చిన్న వర్క్ అనేది హైలైట్ గా చేశారు. మిడిల్ పార్ట్ లో కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు. ఒకటి వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి పికాక్ ఇచ్చారు. ఇలా మనకు ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలా రన్ అవుతుంది. కింద బోర్డర్ అంతా కూడా మనకు పికాక్ డిజైన్ అనేది ఇచ్చారు. సో కలంకారీ ప్యాచెస్ అనేవి సారీకి హైలైట్ అన్నమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే కలంకారీలోనే డిఫరెంట్ గా చేయించామండి. తీసుకొని కలంకారీ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి మిర్రర్ వర్క్ ఉంది, మిర్రర్ వర్క్ వచ్చేసింది. మధ్య మధ్యలో అంతా కూడా మనకు చిన్న చిన్న బాల్స్ అనేది గోల్డెన్ బాల్స్ ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ స్టైల్, అంటే రిచ్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా కూడా చూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. ఇవాళ రేపు కలంకారీ అనేది ఫుల్ క్రేజీలో నడుస్తుంది అనమాట. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 2,100 కి మనకి సారీ అవైలబుల్. 2,100 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు సూపర్ నెట్ లోని కొంచెం మనం కూల్ కలర్స్ అనేది తీసుకున్నాం అనమాట. బోర్డర్స్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. పారాట్ గ్రీన్ మీద మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి పారాట్ గ్రీన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి బంచెస్ అనేది మనకు ఫిల్అప్ ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా జూట్ ఫిల్అప్స్ ఇస్తారు. కింద బోర్డర్ అనేది మనం హైలైట్ గా తీసుకున్నామండి. పైన అంతా కూడా మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే మనం పారాట్ గ్రీన్ చూస్తామో పారాట్ గ్రీన్ ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా మనకు ఒక బ్రాడ్ బంచ్ అనేది మనకు బ్లూ కలర్ తోటి రన్ చేస్తూ వచ్చారు అనమాట. స్కై బ్లూ కలర్ తోటి బ్రాడ్ గా బంచ్ అనేది కంటిన్యూలో వచ్చేసింది. పళ్ళకు మనకు ఇలానే జస్ట్ మనకు ట్రయాంగిల్స్ అంతా కూడా మనకు పింక్ కలర్ తో వచ్చారు. కిందకి వచ్చేటప్పుడు మనకి స్కై బ్లూ తీసుకున్నారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. ఎల్లో కలర్ కాకుండా పింక్ కలర్ కాంబినేషన్ తోటి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకు బోర్డర్స్ అనేది హైలైట్ చేశారు. దీంట్లో కూడా మనకి ప్లైన్ గా కాకుండా థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూలో వచ్చేస్తుందండి. మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి. అంటే పెట్టుబడులకి మ్యారేజ్ సీజన్ అలా ఉన్నప్పుడు కూడా పెట్టుబడులకు కావాలి మాక్సిమం ఇలా పెడితే చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సారీ. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 950 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. వియాస్ చూస్తున్నా కదా, ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మంచి ప్రైజెస్ లో మనకి స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఇంత స్పెషల్ గా ఉంది, పెట్టుబడులకి కూడా యూజ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ బల్క్ లో కలెక్షన్స్ కూడా మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 950 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కాస్ట్ లో ఇంకా నెంబర్ ఆఫ్ సారీస్ కావాలి అనుకున్నా, ఫెస్టివల్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా, పట్టులో కొన్ని ఆఫర్ కలెక్షన్ శారీస్ కావాలి అనుకున్నా, ఎస్పెషల్లీ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మనకి ప్రజ్ఞా సారీస్ లో బోల్డ్ అని స్పెషల్ కలెక్షన్ ఆఫర్స్ ఉన్నాయండి. 1000 రూపీస్ కే స్పెషల్ ఫ్యాబ్రిక్స్ తో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి డిస్కౌంట్ లో మీరు కూడా శారీస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి మనకి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా విజిట్ చేయండి. different collection
ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకు డైమండ్ సిల్క్ తీసుకుంటాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా పైపింగ్ మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారనమాట. పింక్ తోటి మనకంతా కూడా పైపింగ్ ఇలానే వచ్చేసింది. మిడిల్ పార్ట్ లో ప్లైన్ గా కాకుండా మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ లాగా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. డైమండ్ డిజైన్ ఇస్తే దానిలో అంతా కూడా మనకు ఫిల్లింగ్ ఇక్కత డిజైన్ ఇచ్చారు. వేవ్ డిజైన్స్ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. కింద బోర్డర్ అనేది మనం హైలైట్ గా తీసుకున్నామండి. కింద బోర్డర్ వచ్చేసి మనకు నెట్ బోర్డర్ మీద మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చారు. క్రీమ్ కలర్ బేస్ మీద అంతా కూడా నెట్ బోర్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు ఫిల్లింగ్ ఏంటంటే మనకు ఎల్లో కలర్, పింక్ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా మనకు ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ మనకు డిఫరెంట్ స్టైల్ ఇస్తూ మధ్యలో వచ్చేసి మళ్ళీ మనకు మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బంజారా మిర్రర్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా స్టెమ్స్ కి లీవ్స్ కి అంతా కూడా మనకు క్రీమ్ కలర్ అనేది యాడ్ చేశారనమాట. బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా తీసుకున్నాం అనమాట. బోర్డర్ కి అంతా కూడా మనం హైలైట్ గా ఇచ్చాం కాబట్టి అదే విధంగా మనకు 3/4 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకునేటట్టు మనం క్లాత్ కూడా చాలా హెవీగానే తీసుకున్నాం. అంటే రిచ్ గా ఇచ్చాం అనమాట. క్లాత్ కూడా హెవీ, చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2300 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. బ్లౌజ్ కి మనం ఎక్కువగా ఎక్స్పెన్స్ చేస్తుంటాం. 2300 రూపీస్ కి ఇలాంటి స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ అలాగే సారీ కూడా మనకి అవైలబుల్ లో ఉంది. అంటే మాక్సిమం మనకు బ్లౌజెస్ అనేది 3/4 హ్యాండ్స్ కి అలా రావన్నమాట. దీంట్లో మనం మీటర్ వైజ్ గా తీసుకొని కొంచెం ఎక్కువగా ఇచ్చాం అనమాట. ఎక్కువగా తీసుకున్నాం. 3/4 హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు డైమండ్ సిల్క్ లో డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం అండి. ఆరెంజ్ కలర్ సారీ అంతా కూడా పీచ్ కలర్ షేడ్ లా ఇచ్చాం అనమాట. పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్రైట్ గా తీసుకున్నాం. బోర్డర్స్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ లో ఇచ్చేసి దాని నుంచి అంతా కూడా మనకు మిర్రర్ ఇచ్చారు. అది కూడా మనకు బంజారా మిర్రర్ ఇస్తే దాని ఫిల్లింగ్ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా ఫిల్ చేశారనమాట. మధ్యలో వచ్చేసి మనకు గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. దానిపైన అంతా కూడా మనకు ఫిల్లింగ్ డైమండ్ డిజైన్ ఇచ్చేసారు అనమాట. ఆల్ 2 సైడ్స్ ఇలా వస్తుంది. కింద బోర్డర్ అనేది మనకి హైలైట్ తీసుకున్నామండి. కింద బోర్డర్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చారనమాట. దాని మీద అంతా కూడా నెట్ రన్ అవుతుంది. దాని మీద అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ థ్రెడ్ వర్క్ తోటి లీఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు సాటిన్ ఫ్లవర్స్ అనేది మనకు చాలా బ్రైట్ లుక్ తోటి మంచిగా మనకు వెల్వెట్ అవుతుంది. రిచ్ గా ఇచ్చారనమాట. తోటి మనకు మోతీ ఇచ్చారనమాట. సేమ్ ఇలానే సారీ బోర్డర్ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. అంటే మాక్సిమం మనకు బ్లౌజ్ కూడా రిచ్ గా వచ్చిందండి. ఎందుకంటే మనకు బోర్డర్ అంతా హైలైట్ తీసుకున్నాం కదా. అదే విధంగా చాలా గ్రాండ్ తోటి మనకు సారీ అంతా ప్లెయిన్ గా కావాలి, బ్లౌజ్ హెవీగా కావాలి, రిచ్ గా అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి. ఇంత స్పెషల్ గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. సూపర్ కలెక్షన్ ఆఫ్ బ్లౌజ్. ఎంత ఉంటుంది సారీ కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2950 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఫ్యాన్సీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూస్తున్నాము. ఇది కూడా స్పెషల్ కలెక్షన్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2950 ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి రాజస్థానీ కోటా వస్తుందండి. డిఫరెంట్ స్టైల్ వచ్చారనమాట. మరూన్ రెడ్ షేడ్ లో అనేది మనకు డిఫరెంట్ గా తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ గోల్డ్ లైన్స్ ఇచ్చారనమాట. హాఫ్ వరకు మనకు బాక్సెస్ లాగా మనకు అడ్డం లైన్స్ లాగా కంటిన్యూ చేశారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా మనకు 3 వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చారు. ఒక పార్ట్ మనకు ప్లైన్ గా ఇచ్చారు. ఇంకో పార్ట్ వచ్చేసి మనకు కచ్చి వర్క్ అనేది మనకు మాట్ని వర్క్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఇంకో పార్ట్ లో చూసినట్లయితే టిష్యూ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా మనకు డిజైన్స్ అనేది ఇచ్చారు. డిజైన్ ఇచ్చారు, కచ్ వర్క్ ఇచ్చారు అనమాట. దాంట్లో కూడా ఏంటంటే బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనేది చాలా హైలైట్ చేస్తూ వచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు డిఫరెంట్ గా గోల్డ్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. కింద కూడా మనకు బ్లూ కలర్ అనేది రన్ అవుతూ వచ్చింది. పైన ఏదైతే షోల్డర్ పార్ట్ చూస్తాము. ఓవరాల్ గా ఈ సారీలో మనకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. డిఫరెంట్ గా షోల్డర్ బోర్డర్ అంతా కూడా. పళ్ళ చూసినట్లయితే జస్ట్ మనకు కడ్డీ లైన్స్ అనేది కంటిన్యూ చేశారనమాట. కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చేసి ఇటు సైడ్ మనకు బ్లూ కలర్ తో ఇచ్చారు. పళ్ళ పట్ల అంతా కూడా మళ్ళీ మనకు రెడ్ కలర్ తోటి టౌజర్స్ ఇచ్చారనమాట. గోల్డ్ అండ్ రెడ్ తోటి. బ్లౌజ్ కూడా మళ్ళీ ప్లైన్ గా తీసుకున్నామండి. సారీ అంతా కూడా మనకు డిజైన్ ఇచ్చాడు కాబట్టి ప్లైన్ గా అనేది బ్లౌజ్ తీసుకున్నాం. డిఫరెంట్ గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1800 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. నైస్ న్యూ ప్యాటర్న్ 1800 రూపీస్ ఓన్లీ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి లెనిన్ జూట్ లోని రామా గ్రీన్ తీసుకున్నాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అంతా కూడా పింక్ కలర్ తోటి బోర్డర్ ఇస్తే దాని మధ్యలో అంతా కూడా మనకు వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. బనారస్ వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. సారీ అంతా రామా గ్రీన్ మనకి ప్లైన్ గా ఇచ్చేస్తూ కింద బోర్డర్ అనేది హైలైట్ గా రన్ చేసామండి. కింద బోర్డర్ అంతా కూడా గోల్డ్ మీద అంతా కూడా మనకు బర్డ్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. ఒక బర్డ్స్ వచ్చేసి మనకి రామా గ్రీన్ లో ఇచ్చారు. ఇంకో బర్డ్స్ వచ్చేసి మనకు పింక్ డిఫరెంట్ స్టైల్ మనకు
బర్డ్స్ అనేది డిఫరెంట్ గా సో ఇచ్చారు ఈ బార్డర్ పోర్షన్ అనేది హైలైట్ చేశారు. హైలైట్ చేశారు. బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా తీసుకున్నాం దానికి. బ్లౌజ్ అనేది చాలా హైలైట్ చేసాం అన్నమాట. నైస్. అంటే ఫ్లవర్ డిజైన్స్ అనేది మనకి చాలా హైలైట్ గా ఇచ్చారు. పింక్ ఆర్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి. దీని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. మిర్రర్ వర్క్ యాడ్ చేస్తూ వచ్చారు. సో కలర్ఫుల్ బ్లౌజ్ విత్ కలర్ఫుల్ శారీ అన్నమాట. శారీ కలర్ డిఫరెంట్ గా ఉంది. కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2950కి మనకి సారీ అవైలబుల్ ఉంది. నైస్. డిజైనర్ బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసి మనకి కాస్ట్ 2950 ఓన్లీ. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు టిష్యూ కోట వస్తుంది అనమాట. సారీ అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాము. బోర్డర్స్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నామండి. ఇందులో బోర్డర్ చూసినట్లయితే మనకు బ్లాక్ బేసిక్ మీద బోర్డర్ అంతా కూడా కంటిన్యూ ఇచ్చారనమాట. దీంట్లో కూడా అంతా కూడా మనకు నెట్ యూస్ చేస్తూ పికాక్స్ అనేది మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ తోటి హైలైట్ చేశారనమాట. గోల్డ్ కలర్ తోటి ఇస్తూ దాంట్లో అంతా కూడా అవుట్లైన్ లో మనకి ఆరెంజ్ కలర్ అనేది ఫిల్ చేస్తూ వచ్చారు. మధ్యలో అంతా చూసినట్లయితే బాక్స్ స్టైల్ లో ఇచ్చేసారనమాట. పింక్ కలర్ తో డైమండ్ బాక్సెస్ ఇచ్చేస్తూ దాని మధ్య అంతా కూడా గ్రీన్ కలర్ టచ్ అప్ ఇచ్చారనమాట. డిఫరెంట్ స్టైల్ అనేది. బోర్డర్ అంతా కూడా మనకు 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ లో వస్తుందండి. ఆరెంజ్ కలర్ మనకు టిష్యూ మీద ప్లైన్ గా కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు బ్లాక్ ప్రింట్ మీద చిన్న చిన్న బుటీస్ అనేది షెల్ఫ్ కలర్ తోటి ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ గా తీసుకున్నాం. పికాక్ అనేది కొంచెం బ్రాడ్ గా తీసుకుంటే బ్లౌజ్ అనేది చాలా లైట్ లుక్ తో వచ్చేస్తుంది. కొంచెం స్మాల్ తో తీసుకునేటప్పటికి ఇంకా లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా, బ్లౌజ్ హైలైట్ చేశారు. సారీ కూడా టిష్యూ సారీ మనకి స్పెషల్ గా ఉంది. సారీ కాస్ట్ వచ్చేసి 2950 ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు క్రీమ్ లోనే కొంచెం మనకు కూల్ కలర్ తీసుకున్నాం అన్నమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు ఫ్యాన్సీగా బనారస్ బోర్డర్ ఇచ్చారు. లైన్ లో మనకి పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ తోటి ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో అంతా ప్లైన్ గా కాకుండా జూట్ మీద అంతా కూడా మనకు పింక్ ఆర్ గ్రీన్ కలర్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. ఫ్లవర్ వర్క్ స్టైల్లో కింద బార్డర్ అనేది మనం హైలైట్ గా తీసుకున్నాం అండి. మొత్తం అంతా కూడా డక్స్ డిజైన్ అనేది మనకు 2 డక్స్ మనకు పింక్ కలర్ తో ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ట్రీస్ అంతా కూడా ఒకటి గ్రీన్ ఒకటి స్కై బ్లూ ఇట్లా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు అనమాట. పికాక్ బ్లూ గ్రీన్ కలర్ ఇలా మనకు బ్లూ కలర్ తో ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు మిర్రర్ అనేది యాడ్ చేస్తారు డక్స్ లో కూడా. బ్లౌజ్ కూడా దీనికి రిచ్ గా తీసుకున్నాం అండి. బ్లౌజ్ హెవీ వర్క్ ఇచ్చేసారు మనకి. ఇది కూడా మనకు కచ్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. బ్లౌజ్ అంతా కూడా ఓకే నైస్. చాలా బాగుంది. బ్లౌజెస్ అన్ని హైలైట్ అవుతూ స్పెషల్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనము ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాము. న్యూ కలెక్షన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చేసి మనకి 2200 పడుతుందండి. ఇంత గ్రాండ్ గా ఉంది. మిర్రర్ వర్క్ వచ్చింది. అయినా ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ ఓన్లీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రజ్ఞా సారీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసాము. కొన్ని పట్టులో కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి. అలాగే 1000 రూపీస్ కి కొన్ని స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ సంక్రాంతి వరకే. కావున విజిట్ చేయండి ప్రజ్ఞా సారీస్ ని. థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు, ఇలాంటి కలెక్షన్ చూపించారు. ఎస్పెషల్లీ 1000 రూపీస్ లో సారీస్ కలెక్షన్ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు ప్రజ్ఞా సారీస్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, అలాగే 1000 రూపీస్ కి కొన్ని స్పెషల్ కలెక్షన్ సారీస్ కూడా ఉన్నాయండి. ఈ ఆఫర్ ని వినియోగించుకోండి. అలాగే ఒకసారి విజిట్ చేయండి ప్రజ్ఞా సారీస్ ని. ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.